టీడీపీలో మంచి ఫైర్ బ్రాండ్గా ఉన్నారు, మీరు చాలా అద్భుతంగా పనిచేశారు. ఎందుకు మరి ఆ పార్టీని వీడి మళ్ళీ బీజేపీలోకి రావాల్సి వచ్చింది? పైగా ఇప్పుడు కూటమిలో మళ్ళీ ఏదో టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు, ఏంటి దీనికి ఏం చెప్తారు? కూటమిలో నేను ఇండివిజువల్ గా అయితే పని చేయట్లేదు కానీ నేను భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ని, రెండోసారి రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఇది నా 8వ సంవత్సరం, దాదాపు 7వ సంవత్సరము. మండల ఇన్ఛార్జ్ స్థాయి నుంచి నేను బీజేపీలో నా ప్రస్థానం మొదలు పెట్టాను. ఏదో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రాగానే నాకు మళ్ళీ సేమ్ స్పోక్స్ పర్సన్ ఆ స్థాయి ఇవ్వాల. సో 3 ఏళ్ళు మండల ఇన్ఛార్జ్ లాగా చేశాను, 2 ఏళ్ళు మహిళా మోర్చా సెక్రటరీ లాగా చేశాను, తర్వాత స్పోక్స్ పర్సన్ అయినా, తర్వాత రెండోసారి ఇప్పుడు మళ్ళీ అయ్యాను నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయ్యా. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకుముందు చెప్పినట్టుగా దేశ ప్రగతిలో అలానే సనాతన ధర్మ పరిరక్షణలో నేను ఒక చిన్న సమిధిలాగా ఉండడం నాకు చాలా ఇష్టమైనటువంటి పని. బీజేపీలో ప్రతి కార్యకర్త ఒక పెద్ద ఫైర్ బ్రాండ్. మాకు ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు నాలాగైనా ఫైర్ తగ్గింది అనుకుంటున్నారా? అంటే సో ఆ ఫైర్ ఎప్పటికీ తగ్గదు. బీజేపీలో సామాన్య కార్యకర్త లాగా కూడా మేము ఫైర్ బ్రాండ్లమే. దేశం కోసం మేము ధర్మం కోసం భరతమాత కోసం పనిచేస్తాము, చాలా గర్వంగా పనిచేస్తాము. ఓకే, సో కవిత గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆవిడ నిన్న బీజేపీ నుంచి వక్రీకరిస్తూ ఒక మాట మాట్లాడారు, ఇది భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జూహిల్ పార్టీ అని మాట్లాడారు ఆవిడ. బాబాయ్, బ్రిటిషర్ల గురించి లేకపోతే కనుక బానిసత్వం గురించి ఆవిడే మాట్లాడాలి. ఆవిడే మాట్లాడే వాళ్ళ కుటుంబమే మాట్లాడాలి. రజాకారులు స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పని ఈ కూతురు, ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక మామ కలిసి చెప్పిన మాటలు, మాయ మాటలు, పాపం ఈ తెలంగాణ ప్రజల్ని ఎంతకాలము మోసం చేసుకుంటూ వాళ్ళు ఆడినటువంటి దోచుకున్నటువంటి విధానము మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? ఆవిడ అసలు వాళ్ళ రజాకారుల పాలనలాగా అరాచకత్వం లాగా కదా అంటారు, ఒంటెత్తి పోగొడలకు పోయి ఆయన చేసుకున్నందుకే ప్రజలు తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ బీజేపీని బానిసత్వం గురించి మాట్లాడడం అనేది అసలు స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదనుకుంటున్నా. ఈ బానిసత్వంగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఇన్ని దేశాలు ఇందాక మనం చెప్పుకున్నాం, ఇంత గొప్పగా ఎందుకు భారతదేశాన్ని కీర్తిస్తుంటాయి, ఎందుకు మనతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి, ఎందుకు ఇంత జీడిపి పెరుగుతోంది, ఎందుకు ఇంత డెవలప్మెంట్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఎందుకు పెరిగినాయి, డిఫెన్స్ లోను, శాటిలైట్ లోను, స్పేస్ లోను మనమే ఎందుకు ఏమంటారు ముందుకు వెళ్తున్నాము? ఇవంతా బానిసత్వం మైండ్ లోంచి వస్తుందా? బానిసత్వం ఎలా అంటే చైనా, కాశ్మీర్ అక్కడంటే మన కాశ్మీర్ దగ్గర అక్కడ తీసుకుంటున్నా కూడా ఆక్రమించుకుంటున్నా, అటువైపు ముక్క నార్త్ ఇండియాలో ఆక్రమించుకుంటున్నా కూడా ఏముంది అక్కడ, గడ్డి పూచి కూడా మొలవదు అని చెప్పని అన్న నెహ్రూ లాంటిది బానిసత్వం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఇందాక చెప్పుకున్నటువంటి దేశ వ్యతిరేక వాళ్ళందరూ కూడా భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరిది బానిసత్వం. చైనాకి ఊడిగం చేస్తూ అమెరికా డబ్బిచ్చే జార్జ్ సోరస్ లాంటి వాళ్ళకి ఊడిగం చేసేది బానిసత్వం. ఈ రోజున యునైటెడ్ నేషన్స్, చివరి యునైటెడ్ నేషన్స్ మనం ఎన్ని ప్రపంచ కార్యక్రమాల్లో మీరు చూడండి, అత్యంత ప్రతిష్టాత్మకమైన G7, G20లు, UN మీటింగ్స్ లో కూడా భారతదేశం స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎండగట్టింది. పాకిస్తాన్ ఇప్పుడు మొన్న కూడా అంతే, సింధు జలాలకు సంబంధించి మీరు తీవ్రవాదాన్ని ఆపకపోతే జలాలు ఇచ్చేది, అగ్రిమెంట్ పొడిగిచ్చేది లేదని చెప్పింది. యూరోప్ మాట్లాడితే యూరోప్ ని మీ పని మీరు చేసుకోండి అని చెప్పింది. మాకు తెలుసు మా దేశాన్ని మేము ఎలా పాలించుకోవాలని చెప్పని మాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేని యూరోప్ కి గడ్డి పెట్టింది. అలాగే యుద్ధానికి సంబంధించి వచ్చినప్పుడు కూడా భారతదేశము మా దేశ ప్రజల ప్రాణాలు, మా దేశం అంటే అమెరికా ఆంక్షలు పెట్టింది మన క్రూడ్ ఆయిల్ గురించి, రష్యాతో కొనొద్దని. అప్పుడు కూడా స్పష్టంగా చెప్పింది, కొంటూనే ఉన్నాము, ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాము. సో భారతదేశం ఈ రోజు శక్తివంతమైనటువంటి దేశము. బానిస మనస్తత్వం ఎవరైనా ఉంటే వాళ్ళే ఈ మాట అనేది. అసలు నిజంగా భారతదేశ భవిష్యత్తును చూస్తున్నటువంటి వాళ్ళు, అభివృద్ధిని చూస్తున్న వాళ్ళు ఎవడు ఈ మాట అన్నాడు. ఇంతలాగా ప్రతి దేశానికి మనం చెప్పాం, మాకు తెలుసు, మేము ఒక సవర్నర్ కంట్రీ, అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి భారతదేశం, ఒక ప్రజాస్వామిక దేశం. మా చట్టాలు ఉన్నాయి, మా రాజ్యాంగం ఉంది. మీరెవరు చెప్పడానికి? ముందు మీ దేశ యూరోప్ కి ఇదే మాట చెప్పింది కదా, మీ దేశంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అల్లర్లను ఆపండి అని చెప్పింది. అక్కడ తగలబడిపోతున్నాయి, జర్మనీ తగలబడుతుంది, ఫ్రాన్స్ తగలబడిపోతుంది ముస్లింల వల్ల. మీరు చూడండి అక్కడ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో, న్యూయార్క్ తగలబడిపోతుంది, వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ఆక్రమణలు పెరిగిపోయినాయి. ఆ దేశాలు మీరేంటి మాకు నీతులు చెప్పేదని చెప్పే స్థితిలో ఉన్నాం ఈ రోజున. భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్ నుంచి ఆఖరికి ఆహారం వరకు కూడా ప్రపంచ 50 దేశాలకు పైగా పంపించేటటువంటి స్థితిలో ఉంది. యుద్ధం జరుగుతుంటే ఒక రోజు యుద్ధాన్ని ఆపి మరి భారతీయులను వెనక్కి తెచ్చుకునేటటువంటి సత్తా భారతదేశంలో కలిగి ఉంది. ఏందమ్మా కవిత నువ్వు మాట్లాడేది? సరే ఏదో మీ కుటుంబంతో గొడవలు పడ్డావు,
నువ్వు వచ్చావు కదా పెట్టుకుంటున్నావు, నీ రాజకీయంగా నువ్వే చేసుకోక బీజేపీని పోనీ పొలిటికల్ గా అంటాను, ఏపీని కూడా బీజేపీని పొలిటికల్ గా అంటాను కానీ ఇటువంటి బానిసత్వం మాటలు లేకపోతే కనుక ఇంకోటి దేశానికి సంబంధించి, దేశ అభివృద్ధికి సంబంధించి, దేశ ప్రజల మనోభావాల ఆత్మగౌరవానికి సంబంధించి మాట్లాడితే మటుకు ఎవరు ఊరుకోరు. ఇది కవితకు మేము ఇచ్చేటటువంటి హెచ్చరిక. మీరు సమస్యలు ఉంటే ప్రశ్నించండి, ఓ రాజకీయ పార్టీలకు అడగండి, సమాధానాలు చెప్తారు. అంతేగాని దేశ ప్రజలు బానిసత్వం గురించి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. ఈ రోజున ఇదే దేశ ప్రజలు ఇందా చెప్పాను కదా, విక్రమాన్ని పంపించారు, ప్రైవేట్ శాటిలైట్లు పంపిస్తున్నాము, దేశానికి ప్రపంచానికి కీర్తిని తీసుకొని వస్తున్నాము. ఎవరిది బానిస బతుకు, ఎవరిది బానిస మనస్తత్వం? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఆ మాత్రం అనే ముందు చూసుకోక్కర్లా. లేదు నాకు కావాలని రాజకీయాలు కావాలి, రాజకీయం కోసం అంటానంటే ప్రజలు ఎక్కువ కాలం ఉండలేరు. చూసాం కదా, సింపుల్, చాలా ఎక్కువ కాలం ఉండలేరు అంతే. ఓకే, ఇప్పుడు మరి బీజేపీ తెలంగాణలో ఈసారి ఏమన్నా అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ. అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ ఇంతకు ముందున్నటువంటి అధ్యక్షులు, ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు చాలా సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కార్యకర్తలు, అసలు తెలంగాణ బీజేపీ కార్యకర్తలు విపరీతంగా కష్టపడతారు. వాళ్ళు మొదటి నుంచి కూడా చాలా ఫైటింగ్ నేచరే ఉంది. వస్తుందండి తప్పకుండా ఒక రోజు తెలంగాణలోను ఆంధ్రలోను కూడా బీజేపీ సొంతంగా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు వస్తుంది, తొందరలోనే ఉంది. అది దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తానని మాట్లాడుతున్నారు కదా, అందుకని ఆ రోజుల్లోనే తమిళనాడు డిఎంకే ఏడీఎంకే ఇదివరకు అయితే ఏదైతే అనుకున్నారో ఆ రోజులు పోయినాయి. అందుకే అలా చెప్పి వాళ్ళ పప్పులు ఉడకవని ఇప్పుడు ప్రజలు పక్కన పెట్టారు. సో ప్రజల్లో మార్పు వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా ప్రతి ఇంట్లో ఈ రోజు మోదీ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి ఆశీస్సులు మరింత పెరిగే రోజు తొందరలోనే వస్తుంది. ఆ రోజు మా విజయాన్ని ఎవరు కాదనలేరు. ఓకే, సో మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చూడొచ్చు మేము త్వరలో? ఏమండి చూద్దాం, అమ్మవారు అంటే పడుతూనే ఉన్నారు. ఇప్పుడు మాకు 33% వస్తుంది కదా, రావాలని కోరుకుంటాం. వచ్చిన తర్వాత ఎందుకు రాదామండి, వచ్చి ఖచ్చితంగా అధ్యక్ష అంటాం అంతే. అది పార్టీ డిసైడ్ చేస్తుంది.